all the family members who have come here to make this program a grand success. Om Namo Bhagavate Vasudevaya, Dhanavantri Amrutakala Hastaya, Sarva Bhaya Vinashaya, Trailokya Nadaya Sri Mahavishnave Namaha. ఈ మంత్రాన్ని ధనవంతరి మహామంత్రం అంటారు. ఈ ధనవంతరి అనే ఒక పదం మీద కానీ నాకు చిన్నప్పుడు నా స్కూల్కి వెళ్ళే వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మా ముత్తాత గారికి ఇచ్చిన అవార్డులు, ఆయన సన్మానం చేసిన ఫోటో గోడకి తగ్గించుండేవి. సో దాని కింద ఆయనకి ఇచ్చిన బిందులు రాసిండేవి. ఆ బిందులలో అపర ధనవంతి అని చెప్పేసి ఒక పదం ఉండేది. అపర ధనవంతరి అనే పదం కొంచెం వెరైటీగా ఉంది. సో అది ధనవంతరి అంటే గాడ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని నాకు అది తెలుసు ఆ వయసులో. ఒక మనిషిని దేవుడిని పోల్చడం ఏంటి, ఒక మనిషికి దేవుడి పేరు పెట్టడం ఏంటి అని కొంచెం వింతగా అనిపించింది. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అపర ధనవంతరి ఎందుకు పిలుస్తారు నాన్నమ్మ అని ఆమెను అడిగాను. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే 1920 ఆ టైంలో దగ్గరలో హాస్పిటల్ కూడా ఉండదు కాదు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో జాండీస్ అనబడే ఒక అతి ప్రాణాంతకమైన వ్యాధికి ఒక సొల్యూషన్ దొరికింది. ఒక మెడిసిన్ కంప్లీట్లీ ఆయుర్వేదిక్గా అతి తక్కువ ఖర్చుతో దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఈనాటికి కూడా జాండీస్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా తగ్గించుకోవాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అయినా తగ్గుతుందని కూడా మనకి గ్యారంటీ లేదు ఈ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో 1920 ఆ సంవత్సరాలలో గుండెబొగ్గల సూర్యారావు గారు, మా ముత్తాత గారు, ఆయన ఈ జాండీస్ ఒక మందు కనిపెట్టారు. అది ఈనాటికి ఎందరో మంది ప్రాణాలు కాపాడుతూ వస్తుంది. అంటే కొంతమంది పెద్దలు చెప్తుంటారు కదా, ఒక మనిషి యొక్క ప్రిన్సిపల్స్, ఒక మనిషి బతికిన మోరల్స్ తెలిస్తే ఆ మనిషి ఎంత గొప్పగా బతికి చెప్పచ్చు అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు, మా నాన్నగారు చెప్పినంత వరకు మా తాతగారికి రెండు మోరల్స్ ఉండేవి. వైద్యో నారాయణ హరి, ఇంకా మానవ సేవ మాధవ సేవ. మానవ సేవ మాధవ సేవ అంటే మనం సగటు మర్చి చేస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణ సేవ చేసినట్టే. ఇంకా ఈ కామెర్ల వ్యాధికి వైద్యం ఏదైతే ఉందో, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్, అంటే ధనవంత వాళ్ళకే కాదు, ప్రతి పేదవాడి యొక్క హక్కు. ఈ ట్రీట్మెంట్ అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పేసి ఆయన జీవించినంతకాలం కృషి చేశారు. ఆయన వైద్యం నారాయణ హరి అంటారు కదా, అంటే ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప, ప్రాణాన్ని కాపాడే డాక్టర్ కూడా అంతే దైవంగా మనం చూసి పూజిస్తుంది. అందుకని ఆయనకి అపర ధనవంతరి అని పేరు ఇచ్చారు. ఆయన చనిపోయే ముందు కూడా చెప్పేవారంట, ఈ మందు ఏనాటికి మా ఫ్యామిలీకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాకూడదు, ఎన్నాటికి ఒక సేవ కింద మిగిలిపోవాలి అని ఆయన చెప్పి మా ముందు తరం అనగా మా నాన్నగారు కావచ్చు, మా పెద్దనాన్నలు, మా మామయ్యలు, వీళ్ళందరికీ ఒక నియమ నిబంధనలు అంటే ఒక మోరల్ని ఇంపోజ్ చేశారు వాళ్ళ మీద. సో వాళ్ళు అదే నీతితో ఈనాటికి ఆ మందు ఒక సేవ కింద కంటిన్యూ చేసి వచ్చారు. వాళ్ళు ఏనాడు ఈ మందు నుంచి ₹1 వెనక చేసుకున్నాను కానీ, ఒక ₹2 సంపాదించుకున్నాను కానీ చూడలేదు. మా ముందు తరం కూడా ఈ మందుని ఒక సేవలాగే చూసింది. వాళ్ళ తర్వాత తరమైన మేము కూడా ఈ మందుని ఒక సేవ కింద కంటిన్యూ చేస్తాం. మా తర్వాత తరాలు కూడా ఈ మందుని ఒక సేవ కింద కంటిన్యూ చేస్తామని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. జై శ్రీరామ్.